నీకు నాకు తేడానే లేదు. సరే కానీ ఇదో మావా, నేను ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాను మావా. నువ్వో పెద్దవి, నేను చిన్న పిల్లని, కుర్ర పిల్లని, మొగిలి మొగ్గని. అందుకని నీకు నాకు యాడ జోడు చెప్పు. పెంచుకుంటుంటే చూసి నా మనసు నా మనసు లేదులే గాని ఇదో వెళ్ళిపోదామా వెళ్ళిపోతా వాళ్ళ సందడి తెచ్చిపోతాం. గుడి వారికి వెళ్ళానయ్యా. గుడివాడకెళ్ళాను, గుంటూరు పోయాను. గుంటూరు పోయాను, ఏలూరు నిన్ను జిల్లెలో శంభో శంకర. మంచి సమయానికి వచ్చావే స్వామి, మంచి సమయానికి వచ్చావే. నీ మూతి వంకర స్వామి, వంకర దండాలు స్వామి, దండాలు. లోపల పిచ్చలు పెట్టేస్తాను, లోపల మీరు రాను పిచ్చలు చేత బసవేశనికి పిచ్చమా అసలు గిట్టాడు. రాముడు నిన్ను బాగా ఎరుగుదును, సంతానం లేని హీనుడివి. నీ చేత పిచ్చతో బసవేశుని అభివృద్ధం చేయదలిచాకూడదు. బసవేశుని కోపాలకు నిన్ను పట్నం చేస్తా, జాగ్రత్త. ఎందుకు లేదు? ప్రభువారి ఆజ్ఞ. ఎవరైనా ప్రభు ప్రభులా సాధు సత్సంగులు, సత్యవాద పరిపాలకులు, శివ పూజ భక్తంతులు, తిరులోక సంచారులు ఈ బసవేశ్వరుడు గుడినా తెలుసుకో చెప్తున్నాను. మీ ప్రభులము మీ పెద్దదాతలకు అందరికీ పెద్దలు గురువులు. నువ్వు అజ్ఞానివి. నీ మీద కోప్పడి మాకు లాభం లేదు. ఇదిగో బసవేశ్వరుడు సంతానం ఆచరిస్తున్నాడు.
ఎంత సంతానం కావాలని నీ భార్యకి ఇచ్చుకో. బైబిల్ తెలుసుకో. మన్నించండి స్వామి, తమ్మించండి. చూడు రాముడు, పుట్టబోయే బిడ్డల కన్నా పసివేసిన పేరు పెట్టుకో. అందరికీ పెడదాం అనుకున్నాను, పుట్టబోయే బిడ్డలకు మీ పేర్లే పెడదాం. కొంతమంది అమ్మ పేరు, కొంతమంది అయ్య పేరు పెడదాం అనుకున్నాను. సరే, మొదట పుట్టే సంతానం బసవేశ్వరుని పేరు పెట్టుకో. అలాగే స్వామి, అలాగే. జై బసవేశ్వర, పానగండీశ్వర.